బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఆ విరాట్ పురుషుడికి చిత్తం ప్రకటమైంది. ఆ స్థానాన్ని మహత్వాది దేవత అయిన బ్రహ్మ తన అంశ అయిన చిత్తశక్తితో పాటుగా ప్రవేశించాడు. ఆ సమిష్టి బుద్ధిశక్తి యొక్క అనుగ్రహంతోనే జీవుడు విజ్ఞానాన్ని పొందుతున్నాడు. ఆ విరాట్ పురుషుడి శిరస్సు నుండి స్వర్గలోకము, నాభిస్థానము నుండి అంతరిక్షము, పాదాల నుండి భూమి పుట్టాయి. వాటి యందు త్రిగుణాలకు పరిణామాలైనటువంటి దేవతలు మొదలైన వారు కనిపిస్తూ ఉన్నారు. గొప్ప దైవ సత్వ గుణంతో దేవతలు స్వర్గలోకాన్ని పొందారు. రజోగుణ ప్రధానులైన మనుష్యులు, వారిని అనుసరించి ఉండే గోవులు మొదలైన ప్రాణులు భూలోకాన్ని పొందారు. రుద్రుని అనుచరులైన భూతగణాలలో మూడవదైన తమోగుణం ప్రధానంగా ఉంటుంది. భగవంతుడు నాభి అయినటువంటి అంతరిక్షం భూలోకానికి స్వర్గలోకానికి మధ్యలో ఉంటుంది. ఆ రుద్ర గణాలు అక్కడ నివసిస్తూ ఉంటాయి. ఓ విదురా, విరాట్ పురుషుడి ముఖం నుండి వేదంతో పాటుగా బ్రాహ్మణుడు పుట్టాడు. ముఖం నుండి పుట్టడంతో బ్రాహ్మణుడు ప్రథమ వర్ణుడే అందరికీ గురువు అవుతున్నాడు. విరాట్ పురుషుడి చేతుల నుండి క్షత్రియుడు పుట్టాడు. అతడు రాజై లోకాలను పరిపాలించటమే వృత్తిగా కలిగి ఉంటాడు. అతడు అందరినీ దొంగలు మొదలైన భయాల నుండి రక్షిస్తూ ఉంటాడు. ఆ విరాట్ పురుషుడి తొడల నుండి వైశ్యుడు పుట్టాడు. అతడి వృత్తి జనులు బ్రతకటానికి చాలా ముఖ్యమైనది. ఆ వైశ్యుడు వ్యవసాయము, గోరక్షణము మొదలైన పనులను చేస్తూ ప్రజలకు ఉద్యోగాన్ని సంపాదించి పెడుతున్నాడు. విరాట్ పురుషుడి పాదాల నుండి అన్ని ధర్మాలను సిద్ధింపజేసే సేవాధర్మం పుట్టింది. ఆ ధర్మం నుండి శూద్రుడు జన్మించాడు. ఆ సేవాధర్మం శ్రీహరికి చాలా ఇష్టమైనది. ఇది తర్వాత దీని వివరణ మనకు చెప్పుకుందాం. ఎందుకు అక్కడి నుంచే ఇటువంటి వాళ్ళు పుట్టారు, ఆ పరిస్థితులు ఆ కాలానికి సరిగా ఉండేటువంటి సమయం. అది కాలం మారుతూ ఉన్నది కాబట్టి, వేరే పరమాత్ముడి యొక్క అంశం వేరే రూపంతో వెళుతూ ఉన్నది కాబట్టి అప్పుడు అక్కడ కావలసినటువంటి విధానం రచన అవుతుంది. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఏతే వర్ణాః స్వధర్మేణ యజంతి స్వగురుం హరిం శ్రద్ధయా ఆత్మవిశుద్ధ్యర్థం యజ్జాతా సహవృత్తిభిః. ఇలా విరాట్ పురుషుడి నుండి పుట్టిన 4 వర్ణాల వారు కూడా సమానులే. ఆ నలుగురికి కూడా శ్రీహరియే గురువు. ఆ 4 వర్ణాల వారు తమ తమ వర్ణాశ్రమ ధర్మాలను శ్రద్ధగా పాటించడం ద్వారా ఆత్మశుద్ధిని పొంది శ్రీహరిని ఆరాధిస్తూ ఉన్నారు. కాలము, జీవుల కర్మ మరియు తన స్వభావమైనటువంటి శక్తి అనే వాటితో కూడినటువంటి భగవంతుడు తనదైన యోగమాయ యొక్క ప్రభావంతో విరాట్ రూపంగా ప్రకటమయ్యాడు. కనుక దీనిని పూర్తిగా వర్ణించే సాహసం ఎవరూ చేయలేరు. అయినప్పటికీ నేను నా గురువు నుండి విన్నదాన్ని మీరకుండా నా బుద్ధికి తోచినంత వరకు శ్రీహరి యొక్క కీర్తిని వర్ణిస్తాను. అలా చేయటం వల్ల ప్రయోజనం లేని వేరే మాటలతో పవిత్రమైన నా వాక్కు పవిత్రమవుతుంది. ఏకాంతలాభం వచసోనుపుంసాం
సుశ్లోకమౌలేర్గుణవాదమావు శృతే విద్వద్భిరుపాకృతాయాం కథాసుధాయ ముపసంప్రయోగం. భగవంతుడు పవిత్రమైన కీర్తి కలవారిలో శిరోమణి వంటివాడు. ఆయన గుణాలను గానం చేయటం అనేది మానవుల మాటలకు లాభాన్ని చేకూరుస్తుంది. విద్వాంసులు ఆయన గుణాలను వర్ణిస్తూ ఉండగా ఆ మాటలను వినేందుకై చెవులను అప్పగించటం అనేది చెవులకు లాభాన్ని కలిగిస్తుంది. ఇందులో సందేహమే లేదు అని మహాత్ములు చెబుతున్నారు. ఆది కవి అయిన బ్రహ్మగారు 1000 సంవత్సరాలు యోగ సాధన చేసి దానితో బుద్ధి పరిపక్వత గలవాడై ఉన్నప్పటికీ కూడా ఆత్మస్వరూపుడైన శ్రీహరి యొక్క మహిమను పూర్తిగా తెలుసుకోలేకపోయాడు. కనుక భగవంతుడు మాయాలకు కూడా మోహాన్ని కలిగిస్తుంది, మాయకు మాయే కలిగిస్తుంది అని అర్థం. ఎందుకంటే ఆత్మస్వరూపుడైన శ్రీహరి కూడా స్వయంగా తన మాయ యొక్క గతిని తెలుసుకోలేకపోతున్నాడు. For more videos like this, subscribe Big TV channel.